విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చిట్టా ఈశ్వర సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చిట్టా సాయి బ్రాహ్మణి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చిట్టా ఈశ్వర సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని శబరిగిరి అపార్ట్మెంట్ లో 24 వార్డ్ కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నా సోదరి చిట్టా సాయిశ్వర సాయి 10వ తరగతి ఇంటర్ వైద్య విద్యలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. మీరంతా కూడా అదే విధంగా చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. 2013 నుంచి నా తండ్రి విజయభాస్కర్ రెడ్డి, పెదనాన్న కృష్ణ జ్వాలారెడ్డి, బాబాయ్ బాపూజీ రెడ్డి, భరద్వాజారెడ్డి ఉమ్మడి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు, పేద పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటుగా పుస్తకాలు పంపిణీ, రక్తదానం, తుఫాన్ సమయంలో బాధితులకు అండగా అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. విద్యార్థులను ఉద్దేశించి సీనియర్ న్యాయవాదులు దాసరి జ్ఞానరాజ్ పాల్, మర్రి సుబ్బారెడ్డి, రాజవరపు శివరాగేశ్వరరావు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి, జొన్నలగడ్డ విజయ్ కుమార్లు ప్రసంగించారు. ప్రతిభ గల 20 మంది నిరుపేద పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులు చిట్టా సాయి బ్రాహ్మణి అందజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటేశ్వర్లు, వల్లం నరసింహారావు, షేక్ జలీలు, ఉల్లంగల ప్రసాదు, పింగళ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలంకరించిన అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన చిట్టా భాస్కర్ రెడ్డి అంకుల్కి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ట్రస్ట్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసాము, కొన్నింటికి అటెండ్ అయ్యాము. ఈరోజు ఆ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఫ్రెండ్ సాయి ఒక 20 మెంబర్స్కి హెల్ప్ చేసి వాళ్ళలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలనే ఆశతో ఇది చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, పేద విద్యార్థులు అనే మామూలుగా నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినే. విద్యార్థి జీవితం మనం అందరూ సక్రమంగా చదువుకున్నట్టయితే ప్రతి క్లాస్ని, మనకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని కరెక్ట్గా మనం దాని వాల్యూ దానికి ఇచ్చి చక్కగా చదువుకున్నట్టయితే మన జీవితంలో ఉన్న పేద అనే పదం పోతుంది. అంటే చదువుతో మనం దేన్నైనా మార్చవచ్చు. చదువుకుంటే ఏదో ఉద్యోగం చేయాలనే కాదు, చదువు విజ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసం చదువుకోవాలి. వ్యాపారాలు చేయండి, మీకు నచ్చింది చేయండి, బట్ మీకు అసైన్ చేసిన మీరు ఎంచుకున్న రంగంలో మీరు టాప్గా ఉండండి. ఏదో స్ట్రెస్తోనో ఇంకా దేనితోనో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎట్టి పరిస్థితుల్లో మీరు డౌన్ చేసుకోవద్దు, లో అవ్వద్దు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీ పేరెంట్స్కి, అంటే మీకు ఏదో చేయాలని ఉంటుంది, మీ పేరెంట్స్ ఇంకోటి చేయమంటారు. అలా కాకుండా వాళ్ళకి చెప్పండి, అమ్మ నేను ఇదైతే బాగా చేస్తాను, నాన్న నేను ఇదైతే బాగా చేస్తాను, ఇందులో అయితే నేను మెరుగ్గా ఉంటానని మీరు చెప్పగలిగితే వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం మీరు ఎంచుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్ళాలి. లేదు నేను చూస్ చేసుకున్నాను ఎలా అయినా గడిచిపోతుందిలే అంటే కాదు. సో మీ జీవితాన్ని మీరు సక్రమంగా నిలబెట్టుకోవాలంటే, ఒక మంచి దారిలో మీ జీవితాన్ని తీసుకెళ్లాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకున్న రంగంలో హార్డ్ వర్క్ చేయాలి. అలాగే విద్యార్థి జీవితంలోనే కాదు, మనిషి అందరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, సమస్యలు వస్తాయి. బట్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని చక్కగా, సమస్య వచ్చింది ఓకే, దాని గురించి ఏదో బాదర్ అయిపోవడం, ఇబ్బంది పడిపోవడం కాకుండా, సమస్య వచ్చింది అందరికీ వస్తాయి, బట్ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో సొల్యూషన్ ఉంటుంది కాబట్టి అది గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, ఏదో ఒక టైంలో అది క్లియర్ అవుతుంది. దానికోసం ఏదో ఇబ్బంది పడిపోయి, కంగారు పడిపోయి, మెంటల్ స్ట్రెస్, ఇంకేవో డెసిషన్స్ తీసుకోకుండా వచ్చిన సమస్య వచ్చింది కదా, సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అనేది మీరు ఎంచుకోండి. మీ ఫ్రెండ్స్ని అడగండి, లేదంటే చాలా వరకు బుక్స్ హెల్ప్ చేస్తాయి. మనం ఎలా ఉండాలి అనేదానికి బుక్స్ హెల్ప్ చేస్తాయి. మంచి బుక్స్ చాలా ఉన్నాయి. మీరు నెట్లో కానీ ఇంకెక్కడైనా మంచి బుక్స్ ఏంటి అని చూసుకుంటూ ఒక 2-3 బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటే బుక్స్ చదవడం అలవాటు అవుతుంది. దాని ద్వారా మీరు ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఎలా ఫేస్ చేయాలనేది చాలా వరకు మీకు బుక్స్లో ఆన్సర్ దొరుకుతుంది. లేదు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అడగండి. మీరు ఫైనల్గా మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. ప్రతి చిన్న సమస్యని మీరు నెట్ మీద పట్టుకొని అదేదో పెద్ద భారంగా భావించొద్దు. హ్యాపీగా ఉండండి, లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయాలి. ఇప్పుడు బతుకుతున్నామంటే భారంగా ఉండకూడదు ఎవరికి. చదువుకోవాలి, మంచి జాబ్ చేయండి, మంచి ఉద్యోగం చేయండి. మీరు ఏ ప్రొఫెషన్లో ముందుకెళ్ళగలరు అనుకుంటే అది చేయండి.
లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. అండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విద్యార్థి లెవెల్లో హెల్త్ అనేది అందరూ చక్కగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ. చేసిన పెద్దలందరికీ నా విషెస్ గుడ్ మార్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాన్న అందరూ అయితే బాగా చదువుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్ట్రెస్ అవ్వద్దు. ఎందుకంటే నా సిస్టర్ ఎలా లాస్ అయిందో నాకు తెలుసు. అందుకని మీరు స్ట్రెస్ అవ్వకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేస్తూ చదవండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ చదివితేనే అంత పికప్ అవుతుంది. దాన్ని స్ట్రెస్గా అయితే అస్సలు తీసుకోవద్దున్నాను. మై సిన్సియర్ అండ్ హంబల్ రిక్వెస్ట్ టు యూ, ఎడ్యుకేషన్ని ఏ సార్ట్ ఆఫ్ టైంలో కానీ ఏ సార్ట్ ఆఫ్ థింగ్స్లో కానీ స్ట్రెస్గా అస్సలు భావించద్దు. మీరు ఎంత ఫ్రీగా చదువుతుంటారో అంత ఫ్రీగానే ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్స్ ఎప్పుడు మీ లైఫ్లో వాల్యూస్ పెంచాలి కానీ మీ వాల్యూస్ని ఎప్పుడు తగ్గించకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ వాల్యూస్. అదైతే నేను చెప్పగలను. సో నా సిస్టర్ ఎలా లైఫ్ లాస్ అయ్యారో నాకు తెలుసు. అయితే తనేం చదవలేక కాదు, ఏం చేయలేక కాదు. షీ ఈస్ టాపర్ ఇన్ ఎవ్రీథింగ్. షీ ఈస్ టాపర్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ టాప్ 100 మెంబర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్. షీ ఈస్ టాపర్ ఇన్ ఎవ్రీథింగ్. 10th టాపర్, ఇంటర్ టాపర్, షార్ట్ టర్మ్లో ర్యాంక్ వచ్చేసింది. MBBS టాప్ 10 డిస్టింక్షన్స్లో ఉన్న కిడ్స్లో అందరిలోనూ తను వన్ ఆఫ్ ద కిడ్ అనమాట. తను అవుట్ ఆఫ్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తను సూసైడ్ అటెంప్ట్ చేశారు. బట్ యువర్ పేరెంట్స్ ఆర్ దేర్, యువర్ గైడర్స్ ఆర్ దేర్. మంచి గైడ్ లైన్స్ ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు, మీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ యువర్ పేరెంట్స్ నాన్న, మీ ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ బ్రదర్స్, సిబ్లింగ్స్ ఉన్నారు, టీచర్స్ ఉంటారు, మంచిగా మిమ్మల్ని మౌల్డ్ చేసే టీచర్స్ ఉంటారు, మీకు అండర్స్టాండింగ్గా చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు, మీ కొలీగ్స్ ఉంటారు. షేర్ విత్ దెమ్. అంతేగాని స్ట్రెస్ని ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దన్న. ఏ సార్ట్ ఆఫ్ థింగ్స్ జరిగినా అక్కడికక్కడికి దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఇదవ్వండి. అర్థమవుతుంది. ఈవెన్ దో ఇప్పటికీ నేను తనని తలుచుకున్నా, ఐ వాజ్ దేర్. తను హ్యాంగ్ చేసుకున్నప్పుడు, తనని తీస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఈవెన్ దో ఇప్పటికీ ఒక 13 to 15 years అయినా కూడా నేను తనని మర్చిపోలేను. సో అందుకే చెప్తున్నాను, ఈవెన్ దో నా కిడ్ ఉన్నా కూడా మీరు అనుకుంటారు నా బాబు కూడా ఇంటర్ చదువుతున్నాడు. నేను అదే చెప్తాను, స్ట్రెస్ లేకుండా చదువుకోండి. ఏదైనా స్ట్రెస్ లేకుండా చదువుకోండి. ఎడ్యుకేషన్ ఇది మీ వాల్యూని పెంచాలి కానీ మిమ్మల్ని మీకు దిగజార్చేటట్టు చేసుకోవద్దు. నేను నా సైడ్ నుంచి అయితే నేను అది చెప్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. గాడ్ అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ₹1,00,000 అందిస్తా ఉన్నారు. వారిని ముందుగా కరతాళధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ